ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం గురించి ఇతర దేశాలకు ఎంతో కొంత తెలుసు. కానీ ఒక్క ఉత్తర కొరియా గురించి మాత్రమే ఎవ్వరికీ ఏమీ తెలియదు. అక్కడి ప్రజలు ఎలా ఉంటారు, ఎలాంటి జీవితం గడుపుతుంటారు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఈ వివరాలేవి బయటికి రావు. పొరపాటున ఎవరైనా బయటకు లీక్ చేస్తే మరుక్షణం వారు ఈ భూమి మీద ఉండరు. ఎందుకంటే అక్కడ అత్యంత క్రూరమైన నియంత కిమ్ జోంగ్ ఉన్. కిమ్ జోంగ్ ఉన్ ఎవరిని నమ్మడు, ఆఖరికి తన నీడను కూడా తాను విశ్వసించడు. అందుకే తాను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తన వ్యక్తిగత టాయిలెట్ని కూడా తీసుకెళ్లిపోతాడు. ఆ టాయిలెట్ కుండి శత్రువుల చేతికి చిక్కితే తన ప్రాణాలకే ప్రమాదమని కిమ్ భావిస్తాడు. ఆ కుండీ ద్వారా తన గురించి చాలా రహస్యాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని భయపడతాడు. అందుకే తాను ఎక్కడికి వెళ్ళినా మెర్సిడెస్ బెంజ్ కారును వెంట తీసుకెళ్తాడు. అందులో టాయిలెట్ ఉంటుంది. కేవలం అక్కడే కాలకృత్యాలను తీర్చుకుంటాడు కిమ్ జోంగ్ ఉన్. ఎందుకంటే దాని ద్వారా కిమ్ జోంగ్ కు ఉన్న ఆరోగ్య సమస్యలేంటి, ఆయన బలహీనత ఏంటిదన్నది తెలిసిపోతుంది. శత్రువులకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే తన టాయిలెట్ కుండీకి సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. కిమ్ దగ్గర ఇలాంటి వింతైన ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి. కానీ రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ Hwasong-20ను సిద్ధం చేశారు కిమ్. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన భారీ మిలిటరీ పరేడ్లో ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిమ్ చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రం. ఈ ఆయుధం ప్రజలకు చూపించడం ఇదే మొదటిసారి. అమెరికాతో పాటు ఆసియాతోని శత్రు దేశాలను భయపెట్టడమే లక్ష్యంగా Hwasong-20ను అభివృద్ధి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు. మరికొన్ని రోజుల్లో టెస్ట్ చేయబోతున్నట్లు సమాచారం. మిలిటరీ పరేడ్ కు చైనా, రష్యా, వియత్నాం తదితర దేశాల ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. శత్రువులను మట్టి కరిపించేలా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దామని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతర్జాతీయ న్యాయం, నిజమైన శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారని కొనియాడారు. తాము అధిగమించలేని అవరోధాలు, సాధించలేని విజయాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. ఒక బలమైన శక్తిగా ఈ రోజు ప్రపంచం ఎదుట సగర్వంగా నిలిచామని పేర్కొన్నారు. మిలిటరీ పరేడ్లో లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్ లాంచ్ వెహికల్స్, డ్రోన్లు, యుద్ధ ట్యాంకులు సైతం ప్రదర్శించారు. Hwasong-20 అంటే కార్బన్ ఫైబర్తో రూపొందించిన ఈ క్షిపణి ఇంజన్ 1971 కిలో న్యూటన్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. సుదూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. ఒకేసారి బహుళ అణు వార్ హెడ్లను మోసుకెళ్లేలా డిజైన్ చేస్తారు. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను తునాతునకలు చేయగలదని అంటున్నారు. మిలిటరీ పరేడ్లో 11 టైర్ల భారీ లాంచర్ ట్రక్కుపై Hwasong-20 క్షిపణిని ప్రదర్శించారు. భవిష్యత్తులో అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి Hwasong-20ని అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. ఈ మిసైల్ కనీస రేంజ్ ఏకంగా 15,000 కిలోమీటర్లు. ఉత్తర కొరియా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ DC మధ్య దూరం దాదాపు 11,000 కిలోమీటర్లు. అంటే Hwasong-20తో అమెరికా రాజధానిని టార్గెట్ చేయొచ్చు.